ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామము. సర్వాధార, సర్వ ప్లస్ ఆధార. ఈ విశ్వములో సర్వమునకు ఆధారమైనటువంటి నామ రూప దేవత అని దీని యొక్క అర్థం. సరే అండి, మరి ఈ విశ్వంలో సర్వులకు ఆధారమని శృతి చెప్తుంది కదా. తైత్రీయ ఉపనిషత్తులో 2:5-2లో బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అంటే మీరు బ్రహ్మము అంటే మీరు మానసికంగా ఇప్పుడు బ్రహ్మము అని శృతులు చెప్తుంటాయి. పద్దాక శృతుల్లో కానీ శ్రీ విద్యలో కానీ వాటిల్లో హైమోస్ట్ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా పరబ్రహ్మ అంటుంటే మీరందరూ 3 తలల తెల్లగడ్డం ముసలి వ్యక్తిగా భావించవద్దు. బ్రహ్మము అంటే శృతి ద్వారా తెలియజేయబడిన తెలుసుకోదగిన వ్యాకరణ నిరుక్త ప్రామాణిక రీత్యా గొప్పది. బ్రహ్మము అంటే గొప్పది, దీనిని మించినది లేదు, ఉండబోదు, ఆదికి ముందు నుంచి అంతం అయిన తరువాత కూడా ఉండేది. ఈ విధముగా ఈ నామరూప దేవతకి అర్థాలు ఉంటాయి. ఉదాహరణకి శృతి ప్రామాణిక ఫిలాసఫీ ఆధ్యాత్మికము అని కొంతమంది చెప్తూ ఉంటే నేను కూడా గతంలో చెప్పాను. తత్వం ఫిలాసఫీ అంటే ఇప్పుడు తత్వ జ్ఞానం అనే కదా సహజంగా అర్థం. అది వేద ప్రామాణికం అయి ఉండాలి. వేద ప్రామాణికం కానీ వ్యక్తులకు సంబంధించిన దృశ్య ప్రపంచ ఫిలాసఫీ. ఇప్పుడు కొంతమంది ఫిలో అంటే ఇప్పుడు ఫిలాసఫీ ఫిలో ప్లస్ సోఫియా అన్నట్టు విడదీస్తే వస్తుంది. అంటే ప్రేమతో కూడిన జ్ఞానము. అర్థమైంది? ప్రేమ అంటే మీరు దృశ్య ప్రపంచమైన ఆకర్షణగా భావించవద్దు. ప్రేమ అంటే నేనే అని అర్థంగా భావించాలి. ఆ విధమైనటువంటి ఫిలాసఫీతో కూడిన జ్ఞానము, శృతుల జ్ఞానం అనేటువంటిది ప్రేమతో కూడి ఉంటుంది. తత్వవేత్త అంటే శృతి ప్రామాణిక సత్యము తెలిసినవాడు, అంటే సత్యము యొక్క తత్వము శృతుల ద్వారా తెలిసినవాడు. అర్థమైందండి? ఆ విధంగా తీసుకోవాలి. నీ జీవితం అంటే ఏమిటి, నేనంటే ఏంటి, నువ్వంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, సత్యం అంటే ఏంటి, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, జగత్తు, ఈ యొక్క ధర్మాలు, వీటిల్లో ఉండే నాలో నీలో ఉండే ధర్మాలు ఏంటి, జీవులు, కర్మలు, ఇటువంటి వాటిని బాగా లోతుగా విచారించి వాటి సారాన్ని శృతి ప్రామాణికంగా స్వ అనుభవంగా తెలుసుకొని ఒక మానవులకి దిశానిర్దేశం చేసే వ్యక్తి అన్నమాట తత్వవేత్తలు అంటే. దీన్ని తెలుసుకోవాలి, తెలియచేయాలి. సర్వప్రాణులలో నేను తెలుసుకున్నదని ఒక జిజ్ఞాస వాళ్ళలో ఉంటుంది అప్పుడప్పుడు. పరమాత్మ ఉన్న శృతుల పరమాత్మ జ్ఞానం ఉన్నా ఎప్పుడు వస్తుంది పరమాత్మ జ్ఞానం? శృతుల ద్వారానే వస్తుంది. తత్వజ్ఞానం తెలియని వానికి పరమాత్మ జ్ఞానం తెలియదు. అర్థమైందండి? అనుష్ఠానం కొంతమంది నన్ను ఒకళ్ళు ఈ మధ్య కొంతమంది మేము ఇంత అనుష్ఠానం చేశాను అది ఇది మాకు అంటే నేను చెప్పగలిగేది ఏంటంటే మీరు ఏ అనుష్ఠానం చేసి ఏ ఆధ్యాత్మికం ఆచరించినా వాటికి సంబంధించినటువంటి శృతి ప్రామాణికంగా అయి ఉండాలి. ఎక్కువ శాతం శృతి విరుద్ధముగానే ప్రతి మానవుడు ఆత్మకి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం లేకుండా శృతి విరుద్ధముగా ఎవరి ఫీలింగ్స్ అంటే ఏంటంటే ఫీలింగ్స్ అది ఇది అంటుంటారు మీరు అప్పుడప్పుడు. ఇప్పుడున్న ఆధ్యాత్మికం కూడా కొంతమంది మానవుల ఫీలింగ్స్ అది అంటే ఇప్పుడు ప్రపంచంలో ఈ భూమి మీద కొన్ని వస్తువులకి వాటిలో నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ వస్తువులు ఎవరి చేతిలో ఉంటే, బుద్ధి ఉన్న మానవుల చేతిలో ఉన్నాయి అనుకోండి, ఆ మానవుల్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ కూడా ఆ వస్తువులకు ప్రసరిస్తూ ఉంటుంది. ఈ యొక్క జ్ఞానాన్ని ఋషులు తెలుసుకొని వాటిని కొన్ని ఉపయోగాలుగా తెలియచేశారు. ఉదాహరణకి దీన్ని అలంకారంగా చెప్తున్నా. ఉప్పు, నిమ్మకాయలు, నువ్వులు
వీటిల్లో అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఒక రాగి పాత్ర నిమ్మకాయతో ఉప్పేస్తారనుకోండి, శుభ్రమైన తర్వాత దాంట్లో నీళ్లు పోస్తే అయితే దాంట్లో ఆమ్లము ఈ ఉప్పుకు సంబంధించిన ఈ యొక్క లక్షణాలు వస్తాయి అన్నమాట. అదే విధముగా అదే సూత్రం ప్రకారము ఈ మానవుల్లో కూడా ఆ మంత్రాలు చేస్తున్నా లేకపోతేనేమో కొన్ని క్రియల వలన ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీన్ని అనుష్ఠానం చేయటం వలన ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలో 500 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ చెప్తాడు ఆధ్యాత్మికంగా. అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు ఇట్లా ఉన్నాయి. కానీ శృతి చెప్పిన సిస్టమ్ లేదు. శృతి రెండే చెప్తుంది, బ్రహ్మ ప్లస్ నా, బ్రహ్మణ బ్రాహ్మణ. ఎంత డిఫరెన్స్ ఉందండి, ప్రకృతి వికృతి. బ్రాహ్మణ బ్రహ్మణ, బ్రహ్మ ప్లస్ అణ బ్రహ్మణ, బ్రాహ్మణ. చూడండి ప్రజలందరూ ఏమనుకుంటారు, బ్రాహ్మణులు. శృతి బ్రాహ్మణులు చెప్పట్లేదు. రాను కొన్ని దశాబ్దాలు లేక శతాబ్దాలుగా ప్రజలు శృతుల జ్ఞానం అందకుండా కొంతమంది చేయటం వలన మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నామరూప దేవతను తీసుకోండి, ఏమని చెప్తుంది, సర్వాధార అని. చాలామంది ఎన్నో చదువుతుంటారు, చేస్తుంటారు. కానీ సర్వాధార అంటే ఏంటి, ప్రాణానికి ప్రాణ రూపంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ యొక్క ప్రాణానికి ఆధారం అవుతుంది. ప్రాణానికి ప్రాణమే ఆధారం. అదేంటంటే దీనిని ఆయతనము అంటారు. మీరు అదేంటంటే ఎంతోమంది వేదాలు చదువుకున్నారు, ఎంతో ఘనాపాటులు, జతాపాటులు, రథ ఇలా ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కేవలం ఎక్కువ శాతం మంది ఇంద్రియాల సుఖంకి ఈ యొక్క విద్యని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికానికి ఉపయోగించుకోలేక ఎట్లా అంటే మీరెట చెబుతారు ఆ మాట, మీకెట తెలుసు అంటే, ఇప్పుడు హైదరాబాదులో వివాహ పరిచయ వేదికకి వెళ్తే ఎంతమంది ఘనాపాటులు, రథాపాటులు, జటాపాటులు వస్తారో చూడండి. పోయి పెళ్లి కానివాళ్ళు, వేదంలో పెళ్లి కావాల్సిన వాళ్ళకి చెప్పిన వాళ్ళు చదివి చేసుకోవచ్చు కదా. అంటే మీరు స్వ అనుభవంగా వేదాన్ని తెలుసుకోవట్లేదు, కేవలం ఉదర పోషణే. అర్థమైందంటే దానివల్ల తెలియటం లేదంటున్నా నేను. సరే, ఆయతనము. ఎంతోమంది ఈ రోజున మంత్రపుష్పం అంటే నారాయణ సూక్తము అని అర్థం అండి. మీరు నారాయణ అంటే విష్ణుమూర్తి, ఆ స్వామీజీ చెప్పాడు ఈయన పవర్ అని అనుకోవద్దు. నారాయణ అంటే వ్యాప్తి చెందే యొక్క పేరుని నారాయణ అని శృతుల ద్వారా తెలుసుకోవాలి. పాలసముద్రంలో ఉండే విష్ణుమూర్తి కాదు. అర్థమైందండి. నారాయణ శబ్దానికి అర్థం వ్యాకరణ రీత్యా వ్యాప్తి చెందేది, అంటే జలము కూడా నారాయణ స్వభావం. అలా ఆయతనము అంటే ఏమిటి, మీరు స్వయంగా గూగుల్లోకి వెళ్ళి ఆయతనం అంటే ఏంటి అని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే నేను చెప్పిన దానికంటే మీరు ఎక్కువ తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీకు ప్రాణము యొక్క జ్ఞానము తెలుస్తుంది. అప్పుడు మీరు ఇంద్రియాలు ఉపయోగించేటప్పుడు ఎంత ప్రాణశక్తి నిష్ఫలం చేస్తున్నారు, ఎంత ప్రాణశక్తి అభివృద్ధి చేస్తున్నారు అలాంటివి తెలుస్తాయి అన్నమాట. మీరు స్వయంగా ఆయతనం అనే జ్ఞానం తెలుసుకుంటే. ఇప్పుడు నారాయణ సూక్తంలో కానీ మంత్రపుష్పంలో కానీ ఆయతనవాన్ భవతి అని ఈ సృష్టిలో దేనికి ఏది మూలాధారమో తెలుసుకున్నవాడు స్థిరమైన శాశ్వతమైన జ్ఞానాన్ని, సంపదల్ని పొందుతాడు అని అర్థమండి. ఆయతనవాన్ భవతి అనే జ్ఞానం తెలుసుకుంటే దాని శబ్ద అర్థ జ్ఞానముకి శాశ్వతమైన జ్ఞానము, శాశ్వతమైన సంపదలు, శాశ్వతమైనటువంటివన్నీ వాడికి పొందుతాడు, వాడికి అనుభవిస్తాడు అని అర్థమండి. సరే, ప్రాణజ్ఞానము లేని ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నవాళ్ళు, అర్థమైందండి, ఎవరైనా కానివ్వండి, ఈ రోజున భారతదేశంలో ఉన్న ఏ మతములో ఉన్న ఏ వేషధారైనా సరే భారతీయులకి ప్రామాణికం శృతులు. అది ఎవరు చెప్పటం లేదు. ఫస్ట్ పాయింట్ ఎందుకని చెప్పట్లేదు, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు వాడికి దండం పెట్టవు కాబట్టి.
దీంతో ఈరోజు చాలామంది స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు చూడండి ఎంతో అసహ్యకరముగా ఆధ్యాత్మిక విషయంలో పోరాటాలు ఉద్యమాలు అనేకం చేస్తున్నారు. వాస్తవంగా అవన్నీ శృతి విరుద్ధమే, శృతి ప్రామాణికం కాదు. మీకు అనుమానం వస్తే శృతుల్లోకి వెళ్ళి తెలుసుకోండి. తర్వాత ఈ ఆయతనవాన్ వేదాలు చదువుకొని జ్ఞానం ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయతనవాన్ భవతి అనే యొక్క శబ్ద అర్థ జ్ఞానం తెలుసుకోకపోతే వాళ్ళు అయోగ్యమైన అనర్హులు ఇచ్చిన దానాలు తీసుకుంటారు. అర్థమైందండి? స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, చాలా హయ్యెస్ట్ పీఠాధిపతులైనా సరే ఆయతనవాన్ భవతి జ్ఞానము లేకపోతే అయోగ్యులు ఇచ్చిన దానాలు ధర్మాలు తీసుకుంటారు, వాళ్ళకి ఉపదేశాలు ఇస్తారు, వాళ్ళకి జ్ఞానం చెప్తారు, తర్వాత ఇలా ఇలా చేస్తూ ఉంటారు. దీని జ్ఞానం తెలియని వాళ్ళు. అది మీరందరూ కూడా దాని గురించి మీరు స్వయంగా స్వానుభవంగా తెలుసుకోండి. నేను ఫలానా వ్యక్తి అని చెప్పట్లేదు. అయోగ్యులు తర్వాత ఈ ఆయతనవాన్ భవతి జ్ఞానం లేనివాళ్ళు అయోగ్యులను చూసి భయపడుతూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకుల్ని, కొంతమంది ఇతరత్ర పనులు చూసి వీళ్ళందరూ ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు. కానీ ఈ ఆయతనవాన్ భవతి జ్ఞానం శృతుల జ్ఞానం లేనివాడు అసలు అందరికీ భయపడతాడు. గుర్తుపెట్టుకోండి మీరు. శృతుల జ్ఞానం ఉన్నవాడు ఈ విశ్వములో ఎవరికి భయపడడు. వాడు ఎవరినైనా భయపెడతాడు, ఎవరినైనా ఏదైనా చేయగలుగుతాడు. అర్థమైందండి? వాడు అలాంటి వాడు, శృతుల జ్ఞానం ఉన్నవాడు. అర్థమైందండి? స్వ అనుభవ శ్రీ విద్యలో శృతుల జ్ఞానం వస్తుంది. ప్రాణమంతర జ్ఞానము తెలుసుకుంటే, సపోజ్ మీలో ప్రాణం ఉంది, ఆ ప్రాణానికి ప్రాణం ఆయతనవాన్. ఆ జ్ఞానం తెలుసుకుంటే ఈ విశ్వంలో సర్వభూతాలు, అర్థమైందండి? ఈ విశ్వంలో సర్వభూతాలు ఈ యొక్క జ్ఞానం ఉన్నవాడినే అనుసరిస్తాయి. చూడండి, కృష్ణుడు ఏం చెప్పాడండి భగవద్గీతలో? ఉత్తములు ఏది ఆచరిస్తే అందరూ దానిని ఆచరిస్తారు అని చెప్పారు. అర్థమైంది? అంటే ఆ విధంగా మనం ఫిలాసఫీకి అర్థం చేసుకోవాలి. ఈ ఆయతనవాన్ సర్వాధార అనబడే ఈనాటి నామరూప దేవత సర్వాధార అంటే ఆయతనవాన్ అని అర్థం. ఆయతనవాన్ జ్ఞానం కలిగితే విశ్వంలో త్రిమూర్తులు కూడా నిన్ను అనుకరిస్తారు. నువ్వు ఎవరిని అనుకరించవలసిన అవసరం లేదు. అంత జ్ఞానం అన్నమాట అది. ఉదాహరణకి ఇప్పుడు దిక్కులు తీసుకోండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ విధమైన దిక్కులు ఏ దిక్కు అంతము ఎవ్వరూ చూడలేరు. దిక్కు ఎండింగ్ ఎక్కడ అని చెప్పమంటే చెప్పలేరు కదా. ప్రాణజ్ఞానము ఉన్నవాడు సర్వదిక్కుల ఆయతనం తెలుసుకుంటాడు. అర్థమైందండి? అంటే ఏంటి? ఆ దిక్కు దేని మీద ఆధారపడి ఉంది ఎండింగ్ అనే జ్ఞానం తెలుసుకుంటాడు అనమాట. అంటే ఈ సిల్లీగా ఉంటాయి ఈ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు వాడి ముందు సిల్లీగా ఉంటాయి. వాడు ఎలాంటి పొజిషన్లో ఉంటాడు? దిక్కుల ఎండింగ్ జ్ఞానం ఆయతనం అని తెలుసుకుంటాడు. కాబట్టి శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించే వారికి సర్వాధార అనబడే త్రిశతి నామ రూప దేవత అయినటువంటి ఆయతనం గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఈనాటి నామరూప దేవత మీరు సర్వాధార అన్నారు. అంటే ఆ సర్వానికి ఆధారం ఆయతనవాన్ అని శృతి చెప్తుంది. ఆయతనవాన్ అంటే అదే అర్థం. దీని గురించి మీరు క్షేత్రస్థాయిలో తెలుసుకుంటేనే మీకు తెలుస్తుంది మీరు ఏ ఆధ్యాత్మికం ఆచరిస్తున్నారు, ఏ స్వామీజీకి దండాలు పెడుతున్నారు, ఏ మతం ప్రవక్త చెప్పింది వింటున్నారు, దానివల్ల బెనిఫిట్స్ ఏమిటి, పాజిటివా నెగిటివా ఎనర్జీయా. ఒక నువ్వులు తీసుకోండి. ఆ నువ్వుల్ని కొన్ని నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు శృతి ప్రామాణిక కర్మలు చేసేటప్పుడు వాటి ద్వారా ఎందుకు చేస్తారు ఆలోచించండి. అందులో ఉన్నది ఏంటి? అలాంటి అక్కడ ఇప్పుడు సపోజ్ మానవుడు వచ్చేసి చనిపోయినప్పుడు వాడికి చెప్పకపోవచ్చు. అనేక రకములైన ఆలోచనలతో మానసికంగా చనిపోతాడు. ఆడు చనిపోయినప్పుడు ఆ మనసు అక్కడ ఆగిపోతుంది. అది ఒక నెగిటివ్ ఎనర్జీగా ఉంటుంది. అప్పుడు అక్కడ ఈ నువ్వులతో ఈ కార్యక్రమం చేస్తే ఆ నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. ఇలా మన ఋషులు ఇవన్నీ వివరంగా చెప్పలేక అప్పుడు ఈ ఫోన్లు ఇవి ఇంత వెంపటి చెట్టుకు నిచ్చెనలు వేసి అంత జ్ఞానులు
ఇప్పుడు ఉంటారు. ఎవడికి పుట్టాడో, ఎవడికి కన్నాడో, ఎవడికి తెలియ ఈ విధమైనంత వర్ణ సంకరం సత్య అస్తవ్యస్త సిస్టమ్. ఎట్లా అండి, మీరెట చెబుతారు ఈ మాటలన్నీ అంటే, ఒక వలసవాద మతం వాళ్ళు, ఒక అమెరికా వాళ్ళు మా దేశాన్ని పలానా దేవుడు రక్షిస్తాడు మా అని రాజకీయ నాయకులు, ఉద్యోగులు, సర్వులు అంగీకరించి ఇదే గొప్పదంటే, ఆ దేశంలోకి బెగ్గింగ్ చెయ్యటానికి ఇక్కడ ఉన్న సనాతనమైన కొన్ని కులముల వాళ్ళు, మిగతా కులాలంటే జ్ఞానం లేకపోవచ్చు, శృతుల జ్ఞానం ఉన్న వాళ్ళు తిరుపతి మన హైదరాబాదు బాలాజీ టెంపుల్కి వెళ్ళి మాకు ఆ దేశంలో బెగ్గింగ్ చేయటానికి వీసాలు కావాలి. వలసవాద మతం, వలసవాదమైనటువంటి దేశం, ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఎవరిని ఇక్కడ శృతులు ప్రామాణిక భారతీయుడివి, నువ్వేం చేస్తున్నావు చెప్పుకోవడానికి నేను అగ్ర కులము అహంకారి రకాలుగా నువ్వు భావిస్తున్నావు, ఊహించుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు, ఆ దేశానికి సంబంధించిన శృతి విరుద్ధముగా, అర్థమైందండి, శృతి విరుద్ధముగా వాళ్ళు అక్కడ ప్రజలు అది గొప్పదని భావిస్తున్నప్పుడు నువ్వు కూడా దానికి సరెండర్ అవుతున్నావు అక్కడికి వెళ్తున్నప్పుడు. ఇది ఎంతవరకు సత్యము అంటే, ఈ విధమైనటువంటి ఆలోచనలన్నీ కలుగుతూ ఉంటాయి శృతుల జ్ఞానం వచ్చినప్పుడు. వాడి విశ్వంలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అంటే, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సిస్టమ్కి సంబంధించి చెప్తున్నా మీకు నేను. ఈ చెప్పే ప్రయత్నంలో అక్కడక్కడ మీకు కొన్ని అర్థం అవ్వాలని సూత్రాల ప్రకారం, ఒక వీడు పులి లాంటి వాడు అన్నప్పుడు పులి కాదు కదా, ఆ విధమైనటువంటి మనస్తత్వం గుణాలు ఉన్నాయని అర్థం అన్నమాట. చాలామంది మేమందరం సనాతన కులం అనుకుంటారు. సనాతన కులం అంటే ఏంటి, శృతి ఏం చెప్పింది, బ్రహ్మ ప్లస్ బ్రహ్మణ, అర్థమైందండి. సనాతన కులం అది అంటే జ్ఞానం కలిగిన వాడు, విశ్వజ్ఞానం తెలిసినవాడు, ప్రజల్ని ఒక ఉన్నతమైన శ్రీకృష్ణుల్లాగా పంపించగలిగిన వాడు, ధర్మం వైపు వాడు బ్రాహ్మణుడు. ఈ ప్రకృతి వికృతిలాగా బ్రహ్మణాకి ఎంత తేడా ఉంది. ఆ విధముగా శబ్ద అర్థ జ్ఞానాలు తెలుసుకొని ఇదే ఆఖరి జన్మ మానవ జన్మ, నరజన్మ దుర్లభం. ఈ జన్మలో నువ్వు ఆ జ్ఞానం తెలుసుకుంటే చాలన్నమాట. ఇదే ఈనాటి నామ రూప దేవత యొక్క విశేషణ వివరణలో కొంత చెప్పగలిగాను. పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే నేను చెప్పిన వాటిలో సత్యాలేంటి, అసత్యాలేంటి, కరెక్టా కాదా అంటే మీరు మీ ఫోన్ ద్వారా గూగుల్లోకి వెళ్ళి నేను చెప్పిన వాటిలో ఎంతవరకు ఉంటుందో చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. పరిగెత్తవాకండి ఇంద్రియాల సుఖం కోసం. మీరు చూస్తున్నది ఏదైనా సరే ఒక్కసారి మీలో ఉన్న పిట్యూర్ గంది, హిప్పో క్యాంపస్ లాంటి వాటిని యాక్టివ్ చేస్తే అర్థమవుతుంది. ఒక లైంగికమైన ఆనందం నువ్వు తీసుకున్న ఆహారంలో కొన్ని వ్యర్థముల ద్వారా కలుగుతుంది. నువ్వు తీసుకున్న ఆహారం ద్వారా కొన్ని వ్యర్థములు పొద్దున్నే వాష్రూమ్లో వదిలించుకుంటావు. ఆ విధముగానే ఫిలాసఫీగా ప్రతిదీ ఆలోచించుకుంటూ నిన్ను నువ్వు ఏమేం చేస్తున్నాను, ఏం చెయ్యకూడదు అని ఆలోచించుకోండి. ఇప్పుడున్నటువంటి భారతీయులు ఎక్కువ మందికి శృతుల జ్ఞానం తెలియక వలసవాద విద్య, వలసవాద మతము, వలసవాద స్వామీజీల ద్వారా ఇంద్రియాల సుఖముకి బానిసలవుతున్నారు. అది మీరు జ్ఞానంతో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. 500 కోట్ల మంది ప్రజల్లో ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకడికి రాజరాజేశ్వరి వచ్చి కల్లో మాట్లాడచ్చు, ఒకడికి బాలాత్రిపుర సుందరి ఒళ్ళో కూర్చోవచ్చు, ఒకడికి కనకదుర్గ రక్షించవచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ. శృతుల ప్రామాణికముగానే మనం మాట్లాడాలి, మనం వినాలి, మనం చెయ్యాలి, మనం జీవించాలి. శృతి విరుద్ధముగా ఉన్న ఇవి ఏవి సత్యము కాదు. మీరు ఈ అనుమానాలు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఈ రామకృష్ణ మఠం వాళ్ళు కానీ ఎవరివైనా సరే ప్రాచీన ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవచ్చు. స్వస్తి.